ఊర్ల పొంట ఏ తవ్వ పక్కన చూసినా ఒడ్ల కుప్పలే కోతలు అయిపోయినాయి. ఇక మంచిగా ఎండ కోసి మార్చర్ రాగానే కాంటాలు పెడతానికి చూస్తున్నారు. కానీ నిన్నయాల వాతావరణం జరంత అటు ఇటే ఉన్నది. ఆడాడ ఒడ్లు తడిసినాయి సూత. పట్టాలకప్పుడు పొద్దుగాల ఎండ కోసుడు మళ్ళా కుప్పలు చేసుడు నడుస్తుంది. అంతటో పని చూసొద్దాం పండ్రి ఎట్లెట్లున్నదో. మార్కెట్ బయట ట్రాక్టర్లు లోపట ఒడ్ల బస్తాలు ఈడున్నాయి. మిల్లుకు పోతలేవు, ట్రాక్టర్లు లోపటికొస్తలేవు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లా గిది పరిస్థితి. మిల్లర్లు ఒడ్లు దించుకుంటలేరు. కొత్తగా ఒడ్లు పోస్తానికి జాగలేదని మార్కెట్ కు హాలిడే పెట్టిండ్రట ఆఫీసర్లు. గా ముచ్చట ముందుగానే చెప్పలేదు. ఇప్పుడు ఒడ్లు తీసుకొని వచ్చినాం, మా పరిస్థితి ఏందని అడుగుతున్నారు రైతులు. వర్షం పడదని పట్టాలు కప్పుకొని ఇడికి వచ్చినాం. ఇడికి వచ్చాక ఇప్పుడు ఖరీదు లేదు, 3 రోజుల దాకా బంద్ అని చెప్తారు. ఇప్పుడు మేము ఎటు పోవాలా? ట్రాక్టర్లనే ఉన్నాయి. ట్రాక్టర్ కిరాయిలు కూడా అదనపు ఖర్చులు, ఎందుకంటే డ్రైవర్ కూడా వాళ్ళు ఊరుకోరు కదా. మళ్ళీ ఆడ వేరే కిరాయిలు ఉంటాయి కాబట్టి వాళ్ళు డబల్ కిరాయి అడుగుతారు. నిజామాబాద్ జిల్లా పెరికిట్ల కాంటాలు అవుతున్నాయో అరుచుకున్నాడు మంత్రి జూపల్లి సారు. గత ప్రభుత్వంలో దళారులు, కొందరు నాయకులు, మిల్లర్లు కుమ్మక్కై తేమ శాతం ఎక్కువ ఉందని తరుగులు లేని 5%, 10%, 10% చొప్పున తరుగులు తీసి రైతును నానా ఇబ్బంది పెట్టి గోసపుచ్చారు. మంచిర్యాల జిల్లా సారంగపల్లిలో ఒడ్ల కొనుగోలు సెంటర్ చాలు చేసిండు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సారు. రైతులకు ఇబ్బంది లేకుండా వారికి ఏదైతే పేమెంట్స్ సరిగా జరగాలో అవి కూడా సరిగా జరపాలి. వరికి 500 బోనస్ ఇయ్యాలి, రువ్వడిగా కాంటాలు పెట్టాలని కరీంనగర్ కలెక్టర్ మేడానికి వినతి పత్రం ఇచ్చిండు ఎమ్మెల్యే గంగుల సారు. కాంటాలు గాక పవేటోలకు అమ్ముకుంటున్నారని గరమైండు. ప్రభుత్వం యొక్క చాతగారితనం వలన రైతులు సుమారు ఒక్కొక్క క్వింటాల్ మీద 400 రూపాయలు కూడా ఈరోజు నష్టమయ్యే పరిస్థితి వచ్చింది. ప్రతిపక్షాలు అట్లా, సర్కారు ఇట్లా. కానీ కాంటాలు కాకుండా ఆలస్యమైతుంది అయితే వాజీవే. ఓ దిక్కు ఆన మొగులు కాబట్టే జర రువ్వడి పెంచి రైతుల తిప్పలు తప్పిరి సార్లు.